Hello friends, welcome back to our channel. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ దివాళీ అందరికీ. నేనైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట. 3:34 ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను పూజ అనేది. 5 to 8 లోపు పూజ కంప్లీట్ చేసుకోవాలంటే లక్ష్మీదేవికి. నేను లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను అనమాట. మనకి దీపావళి ఎలా వచ్చిందంటే, నరకాసురుడు అనే భస్మాసురుడు తపస్సు చేస్తూ ఉంటాడనమాట శ్రీకృష్ణుడికి. సో శ్రీకృష్ణుడు తపస్సును మెచ్చి నరకాసుడికి వరం ఇవ్వడానికి ప్రత్యక్షం అవుతాడు. ఆ వరం ఏమిటంటే, నరకాసురుడు అంటాడు, నా తల్లి చేతిలో తప్ప ఎవ్వరికీ నాకు మరణం సంభవించకూడదు అని వరము కోరుకుంటే, శ్రీకృష్ణుడు అలాగే అని వరం ప్రసాదిస్తే, యుద్ధ సమయంలో నరకాసురుడిని ఎవరిని చంపడానికి ప్రయత్నించినా చావట్లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడికి నరకాసుడికి యుద్ధ సమయంలో ఇంకా శ్రీకృష్ణుడు పక్కకు తప్పుకొని సత్యభామ చేతుల మీదుగా ఆయన సంహరించాలని కోరుకొని సత్యభామని బాణం విసరమంటే ఆ బాణానికి అతను చనిపోతాడనమాట. సో శ్రీకృష్ణుడు సత్యభామని సంహరించమన్నారు కాబట్టి ఆ నరకాసుడి తల్లి సత్యభామగా ఆమె ఒక వరము ప్రసాదించమంటుంది. నరకాసుడి మరణము అంతా గుర్తుండిపోయేలాగా వరము ప్రసాదించమంటుంది. అలాగే మనకి ఆ రోజు దీపావళి అనమాట, నరకాసుడు చనిపోయిన రోజు. సో ఆ తల్లి కోరుకుంటుంది కదా, ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేలా ఉండాలి ఈ నరకాసుడి మరణము, నా కొడుకు మరణము అంటే. నరక చతుర్దశి అంటే దీపావళి రోజు మనం జరుపుకుంటాం అనమాట. దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు. నాకు తెలిసింది షార్ట్కట్లో చెప్తున్నాను అనమాట. దీపావళి మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది, నరకాసురుడు చనిపోయిన రోజు కాబట్టి టపాసులు పేల్చి నరక చతుర్దశిని మనం సెలబ్రేట్ చేసుకుంటాము దీపావళిగా. దీపావళి అంటే దీపములు వరుస కదా. ఈ సంవత్సరం అంతా కూడా టపాసులు కాల్చలేదు, ఓన్లీ దీపాలతోనే డెకరేషన్ చేసి నేను 3:34కి రెడీ చేసుకున్నాను. నేను ఓన్లీ గారెలు ప్రసాదంగా పెట్టానన్నమాట. దేవుడికి ప్రసాదం పెట్టాలి కాబట్టి ఇంట్లో ముగ్గులు అవి పెట్టుకుని లక్ష్మీదేవికి పూజ చేసి, ఈ అమావాస్య రోజు పూజ చేసుకుంటే మంచిది కదా ఇంట్లో అని చెప్పేసి ఈ దీపావళి రోజు లక్ష్మీదేవికి ఎక్కువ పూజిస్తారు. మనకన్నా మార్వాడీస్ ఎక్కువ లక్ష్మీదేవిని వాళ్ళ పూజలు అవి బాగుంటాయి, మనం అలా చేయలేము అనమాట. చాలామంది చేస్తారు, చాలామంది వాళ్ళంత నిష్టగా చేయలేరు. వాళ్ళు చేసే పూజా విధానం అది కూడా చాలా బాగుంటుంది. నా పూజ అయితే సో ఇప్పుడు మీరైతే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ దివాళీ. అందరూ సేఫ్గా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. అండ్ కాటన్ బట్టలు మాత్రమే వేసుకొని దివాళీ చేసుకోండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, నేనైతే మందులు కింద కాల్చడానికి వెళ్ళిపోతాను. స్టార్ట్ చేశారు. మనకి టైం లిమిట్ కదా, 8 to 10 వరకునే టైం లిమిట్. సో 10 నుంచి అసలు స్టార్ట్ అవుతుంది, కానీ 10 వరకు స్టాప్ చేసేయాలంటున్నారు కాబట్టి తొందరగా వెళ్ళి కాల్ చేసుకుని పైకి వచ్చేది. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ. బాయ్ బాయ్.